90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో భాగంగానే రేవతి నక్షత్రం వాళ్ళకి చూస్తే వారు ఎలాంటి సమస్యతో ఎదుర్కొంటున్నారు, కర్మని ఏ రకంగా అనుభవిస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. అందరికీ నమస్కారం అండి. రేవతి నక్షత్రం కోసం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సందర్భం అంతా కూడా మహాశివరాత్రి పర్వదినమున మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రం కోసం చెప్పడం కోసం మాత్రమే. అయితే రేవతి నక్షత్రం వాళ్ళు ఎందుకని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలో చెప్తానండి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ సంవత్సరం విపరీతమైన టార్గెట్స్ ఉంటాయి, విపరీతమైన పోరాటం ఉంటుంది. ద ఒరిజినల్ 12th హౌస్ అండి. విపరీతమైన ధన నష్టము, విపరీతమైనటువంటి శక్తి నష్టము, అంటే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ ఎఫర్ట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ థాట్స్ అన్నీ కూడా లాస్ అవ్వడము, విపరీతంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు బాగా గమనించండి. మార్చి 28, 29, మార్చి 30 ఈ 3 తారీఖుల్లోనూ షష్టగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో పట్టడం చేత మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. మార్చి 28, 29, 33 తారీఖుల్లో పట్టేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు మీనరాశి వాళ్ళకి రాబోతున్నాయి. అదేవిధంగా ఎవరైతే మీనరాశిలో ఉండేటువంటి వ్యసనపరులు కానీ, జూదరులు కానీ, లేకపోతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మ్యారీడ్ లైఫ్లో కూడా బికాజ్ 7వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు, బిజినెస్లో నష్టాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం నప్పదు, బిజినెస్లో మాత్రమే అద్భుతంగా రాణిస్తారని కూడా మనం చెప్పుకున్నాం. ఆ విషయంలో కూడా రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మార్చి 30వ తారీఖు తర్వాత జన్మశని ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఆరోగ్య సమస్యలు, మొదలైనటువంటి ఆరోగ్య సమస్యలు అవి తీవ్రతరం అవుతాయి. అవి ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలుగా వాళ్ళకి ఆ అవయవాల విషయంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. అయితే వాళ్ళ జాతకానికి ఉదాహరణకి రేవతి 1, 2, 3, 4 పాదాలు తీసుకున్నాం అనుకోండి. 4వ పాదం వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది. 4వ పాదంలో పుట్టినటువంటి జన్మించిన వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది. ఉదాహరణకి ఆ 4వ పాదం వాళ్ళు కనుక చిన్నప్పుడు నక్షత్ర శాంతి చేయించకపోతే తండ్రికి గండం ఉండడం కానీ, ఆరోగ్య సమస్యలు రావడం కానీ, ధన నష్టం కలగడం కానీ, కుటుంబ నష్టం కలగడం కానీ జరుగుతుంది. అలాంటివి ఏవైనా చేయనప్పుడు మీ జీవితంలో వచ్చేటువంటి పెను మార్పులు లేదా ఇబ్బందులు వాటిని కూడా ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము ద్వారా రేవతి నక్షత్రం వాళ్ళు తొలగించుకోవచ్చు. ఇక రెండవది బాల అరిష్ట గండములు అని ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంటర్నల్ జాతకం ద్వారా తెలుసుకోవాల్సింది చిన్నపిల్లలకి బాల అరిష్ట గండములు. ఐదర్ మీకు చిన్నప్పుడు చేయకపోయినా, లేదా మీ పిల్లలకి కనుక రేవతి నక్షత్రం వాళ్ళకి చేయకపోయినా, లేదా ఏ నక్షత్రం వాళ్ళకి బాల అరిష్ట గండములు చేయకపోయినా వాళ్ళకి ఆ ఆరోగ్య సమస్యలు తీవ్రతరమై అది ప్రాణాంతకమైన వ్యాధులుగా ప్రాణానికే ప్రమాదం కలిగించే విధంగా వస్తాయి. అలాంటి బాల అరిష్ట గండములు నుంచి తప్పించుకోవడం కోసము అని మూడవది సర్పదోషములని కొన్ని ఉంటాయండి. సర్పదోషంలో 12 రకాలు, అనంత, గుళిక, తక్షక, కర్కోటక, విషక్త, విషనాగ, పద్మ, మహాపద్మ అంటూ 12 రకాలుగా విభజించబడి ఉంటుంది. కాలసర్పదోషాన్ని తొలగించుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మూడవదైతే పితృదోషము అంటాము. అంటే మనము మన పూర్వీకులకు కానీ, వంశస్థులకు కానీ, లేకపోతే మన పితృదేవతలకు కానీ సరిగ్గా తర్పణాలు, ఆబ్దికము, సంవత్సరీకము, తద్దినము లాంటివి చెయ్యకపోతే, వాళ్ళకి శ్రాద్ధకర్మ సరిగ్గా నిర్వహించకపోతే మనల్ని పట్టి పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతానం కలగకుండా, మన సంతానానికి ఇబ్బంది కలిగేలాగా, మనకి వివాహం జరగకుండా, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు వచ్చేలాగా తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళ కోసము. అదేవిధంగా కుజదోషము, మనం కుజదోషం గురించి మాట్లాడుతూ ఉంటామండి. 4-5 రకాలుగా ఉంటుంది. 1 కుజదోషం, పెళ్లి కానీ లేట్ మ్యారేజ్ అవుతుంది. 2 పెళ్ళైన తర్వాత విడిపోతారు. 3 పెళ్ళైన చనిపోతారు. 4ది పెళ్ళైన తర్వాత కోర్టు కేసులు అంటూ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. ఈ 4 రకాల కుజదోషం వాళ్ళు అసలు ఈ 4 దోషాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్ప, కాలసర్ప, అదేవిధంగా కుజదోష, పితృదోష ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మనం చేసుకున్నటువంటి కర్మ వల్ల వస్తాయి. మనం చేసుకున్న కర్మ ఏమిటి అంటే సంచిత కర్మ అని ఉంటుందండి. మన జన్మలుగా మనల్ని వెంటాడుతూ వచ్చేటువంటి కర్మనే సంచిత కర్మ. అది ఉండగా మనం జీవితంలో సుఖపడేటువంటి అవకాశాలు ఉండవు. అది శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో కానీ, జాతకంలో దోషాలు ఉన్నప్పుడు కానీ మనం అనుభవించేలా చేస్తుంది.
చేస్తుంది. ఆ అనుభవాన్ని, మన బాధని తగ్గించుకోవడం కోసం మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అంటే కర్మని తొలగించుకోవడము, కర్మని నాశనం చేసుకోవడం కోసము. మహాకుంభమేళా వెళ్ళి అంతమంది ఎందుకు స్నానం చేస్తున్నారంటే మన పాపాలు పోతాయి, మనకి ఎంతో పవిత్రత చేకూరుతుందని అర్థం కోసం. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు స్నానం ఎందుకు చేస్తారంటే మనకి కాస్త పాపాలు పోతాయి అని అర్థము. కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగిస్తారంటే పాపం పోతుంది అని అర్థము. మాఘమాసంలో స్నానం ఎందుకు చేస్తారంటే పాపము దరిచేరదు అని అర్థము. తర్వాత మనం ఏ పుణ్యకార్యము చేసినా, లేకపోతే మనం చేస్తూ ఉంటాం దైవ కార్యక్రమాలని, కార్తీక పురాణం ఈ రోజున చదివితే కనుక, లేదా తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ చేస్తే కనుక ఈ రకమైన పాపాలు పోతాయి. ఇలా 100 దీపాలు కనుక ఆవునితో వెలిగించుకుంటే మన మహాపాతకములు ఉపపాతకములు పోతాయని కూడా పురాణంలో చెప్పబడి ఉంది. ఎలా అయితే పాపం రక్షించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయో, అలానే ఈ మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము కూడా అత్యంత శుభప్రదమైనది, అత్యంత శక్తివంతమైన మార్గము. ఇది మహాశివరాత్రి నాడు మాత్రమే చేస్తే సిద్ధించేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి నక్షత్రం వాళ్ళు, రేవతి నక్షత్రంతో సహా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి యొక్క కైంకర్యంలో, స్వామివారి యొక్క సేవలో, అర్చన, అభిషేక, పారాయణ హోమాల్లో పాల్గొని తప్పకుండా అర్చించి సేవించి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఏ సమస్యలు ఉన్నా, ఏ కోరికలున్నా తప్పకుండా తక్షణమే వాటి నుంచి బయటపడతారు. మరి ఈ కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాలేని పక్షంలో, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆన్లైన్ సదుపాయం కూడా కల్పించాము. వాళ్ళ యొక్క వివరాల మీద, వాళ్ళ యొక్క జాతక దోషాల మీద, నక్షత్ర రీత్యా అన్ని పూజలు జరుగుతుంటాయి. వాళ్ళు లైవ్లో కనెక్ట్ అయ్యి దర్శనం చేసుకుంటూ, నేను ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆది దంపతుల యొక్క అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం సిద్ధించేటువంటి యంత్రము, నరదృష్టి నివారణ యంత్రము, రక్షలు, విభూది అన్నీ కూడా ఇవ్వబడతాయి. అది తీర్థ ప్రసాదాలతో పాటు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.